సో, ఇంకా నేను ఎగ్స్ బాయిల్ చేసి అలా నేను తూఫు మసాలా కలుపుకొని అలా ఎగ్స్ బాయిల్ చేస్తూ మసాలా కలుపుకుంటూ నేను కర్రీ చేస్తున్నాను. సో, అలా మా మమ్మీ పికిల్స్ పెట్టింది. సో, ఆ పికిల్స్‌కి ఆయిల్ ఏస్తున్నాం. సో, 3 డేస్ తర్వాత ఓపెన్ చేస్తాం మేము. సో, అలా ఆయిల్ ఏసేసినాక దాని తర్వాత మేము పికిల్స్ నీట్‌గా తుడిచి పక్కకు పెట్టేస్తాము. సో, దాని తర్వాత నేను ఓలివ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను. ఏ ఫుడ్‌లోనైనా కొంచెం నేర్చుకున్నాను. ఎందుకంటే మా సార్ చెప్పారు ఓలివ్ ఆయిల్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని. సో, అందుకు నేను ఎక్కువ అదే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అలా ఒక ప్యాన్‌లోని నేను ఆయిల్ ఏసుకొని అట్లా టోఫు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. సో, కొంచెం బ్రౌన్ రైస్ కాబట్టి టోఫు అండ్ కాంబినేషన్ బావుంటదేమో అనుకోని వండుతున్నాను. ఫస్ట్ టైమ్ వండుతున్నాను టోఫు. ఎందుకంటే నాకు కూడా తెలీదు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా. సో, ఇంకలా నేను ఏదో ట్రై చేస్తున్నాను నా తరపు నుండి. సో, ఇంకలా నేను టోఫు అండ్ జావా రైస్ అండ్